అందరికీ వందనాలు. గాడ్స్ విజన్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క స్నేహితులకి, హితులకి, మిత్రులకి, బంధువులకి అందరికీ పేరు పేరున వందనాలు. నా కుమారుడు వినోద్ కుమార్ దబాబ్. నా కుమారుడు వినోద్ బాబు ప్రతిరోజు గాడ్స్ విజన్ ఛానల్లో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. దయచేసి మీ అందరి బ్లెస్సింగ్స్ బిడ్డకు అవసరం. బిడ్డను ఆశీర్వదించి దీవించండి. ఇంకా ఎంతో సంతోషంగా యుద్ధవీరులాగా మంచి వాక్యాన్ని బోధించగలిగే శక్తిని బిడ్డకి దయచేయమని మీ అందరికీ పేరు పేరుని అడిగి వేడుకొంచు. తండ్రి, మరి మీ అందరితో ఒకసారి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార పరిశుద్ధాత్మదేవ, జీవం గల దేవుడవు, జీవాధిపతివి నా తండ్రి. తండ్రి, ఈ సమయంలో ప్రభా ఈ గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని నా తండ్రి పేరు పేరున నా తండ్రి దర్శించండి అయ్యా. ఎవరెవరైతే ఏ ఏ బాధల్లో ఉన్నారో తండ్రి, ఆర్థిక పరిస్థితులే కావచ్చు, అనారోగ్య సమస్యలే కావచ్చు, కుటుంబ పరిస్థితులే కావచ్చు, రావాల్సినవి రాకుండా ఆగిపోయి ఉండవచ్చు ప్రభా. బిడ్డలందరి పక్షాన నా తండ్రి నీ సన్నిధిలో రెండు చేతులెత్తి ప్రభా అడుగుచున్నాను నా తండ్రి. బిడ్డలకు కావలసిన ప్రతి ఒక్క ఈవులను దయచేయమని, బిడ్డలందరినీ ప్రభా నీ నిండైన దీవెనలు బిడ్డల మీద కుమ్మరించమని, వారికి కావలసిన ప్రతి ఒక్క విడుదలను దయచేయమని నా తండ్రి. ప్రతి బిడ్డకు శాంతి సమాధానమును దయచేయమని, సంతోషకరమైన బిడ్డలుగా బిడ్డలను ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమును అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. తండ్రి, కుమార పరిశుద్ధాత్మదేవ, మా కుమారుడు ఇక మరి వాక్యంలోకి వెళ్ళబోతుండగా మీరు ఆశీర్వదించమని థ్యాంక్ యూ. గాడ్స్ విజన్ ఛానల్కి మీ అందరికి వందనాలు. ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమె తలలు వంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థించుకున్నాం. స్తోత్రం స్తోత్రం నైనా పరిశుద్ధుడా, మహోన్నతమైన దేవ, కృపగల తండ్రి, జ్ఞానగల దేవ, ప్రభువా నాయన ప్రభా, మరి ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో ప్రభా, మరి వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి ప్రభా, మరి ఆర్థికంగా కానీ అనారోగ్య సమస్యలు కానీ ప్రభా, ప్రతి ఒక్క బిడ్డని ముట్టండి ప్రభా, స్వస్థపరచండి. అదేవిధంగా ప్రభా వాళ్ళు నాయన ఆర్థికంగా వాళ్ళు ఎదిగేటట్టు మరి సహాయం చేయండి నాయన ప్రభువా. మరి చదువులో కానీ ప్రభువా, మరి ఉద్యోగాల్లో కానీ మరి సహాయం చేయండి ప్రభువా. మరి వ్యాపారంలో కూడా సహాయం చేయండి ప్రభువా. చూసే బిడ్డలందరినీ ప్రభువా ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చుమని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నా. అదేవిధంగా ప్రభువా నాయన మరి వాక్య జ్ఞానంలో ప్రభువా పరిశుద్ధాత్మ దేవ మాకు సహాయంగా ఉండి ప్రభువా మాకు నడిపించుమని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మరి మనకు ఏం మాట్లాడుతున్నాడంటే, మన జీవితంలో మరి ఎన్నో ఆటంకాలు, మరి కష్టాలు, బాధలు వస్తూ ఉంటాయి. మరి అదేవిధంగా మన జీవితంలో సంఖ్యలు లాంటి మన చేతులు కాళ్ళు కట్టేస్తూ ఉంటాయి. మరి దేవుడు వాటి నుంచి మనల్ని ఎలా విడిపిస్తాడో మరి అపోస్తుల కార్యము 12వ అధ్యాయంలో మరి ధ్యానించుకుంటే దాని ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి అది ధ్యానించుకుంటూ మరి పేతురుకి ఎలా జరిగిందో, మరి సంఖ్యలు దేవుడు ఎలా తెంపాడో ఒకసారి ధ్యానించుకుందాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొనెను. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గము చేత చంపెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతుర్ని కూడా పట్టుకొనెను. అంటే ఆ కాలం అంటే మొదటి సంఘంలో ఏం జరిగిందంటే, ఆ రోజు యాకోబు అంటే యోహాను తమ్ముడైన యాకోబుని కత్తి చేత చంపాడు. అంటే ఆ రోజు మరి యేసుక్రీస్తు వారి సువార్తని ప్రకటిస్తూ ఉన్న యోహాను తమ్ముడైన యాకోబుని కత్తి చేత అంటే రాజైన హేరోదు కత్తి చేత చంపాడు.
ఎవరైతే క్రీస్తుని ప్రకటిస్తున్నారో, ఎవరైతే క్రీస్తు బోధ చేస్తున్నారో వాళ్ళని మొదటి శతాబ్దంలోనే చంపడం స్టార్ట్ అయింది. మరి అప్పుడు చూసుకుంటే యూదులకు ఇష్టమైందట. యేసుక్రీస్తు గురించి ఎవరైతే చెప్తా ఉన్నారో వారిని చంపడము యూదులకు ఇష్టమైంది. అప్పుడు చూసుకుంటే పేతురును కూడా పట్టుకున్నారట. పేతురుని పట్టుకొని ఏం చేశారు చూద్దాం. అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగ అయిన పింబట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించెను. అంటే పస్కా పండుగ రోజున అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించిన తర్వాత ప్రజల మధ్యకు ఉద్దేశించారు. ప్రజల మధ్యకు తీసుకొచ్చి నిలబెట్టి చెరసాల్లో ఉంచి మరి బాధిద్దామని, మరి ఇతన్ని కూడా చంపాలని పేతుర్ని చూస్తూ ఉన్నారు. మరి చూసుకుంటే అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయావుల సైనికులకు అతన్ని అప్పగించెను. అంటే 4 సైనికులు ఉన్నారట. బలమైన సైన్యం, అంటే బలమైన 4 సైనికుల్ని మరి సెక్యూరిటీగా, అంటే ఎక్కడికి పారిపోకుండా ఆఫీసర్లని మరి అతనికి అడ్డంగా మరి జైళ్ళ నుంచి తప్పించుకోకుండా, చెరసాల నుంచి తప్పించుకోకుండా ఆ 4 వ్యక్తుల్ని అక్కడ రాజు నియమించాడు. మరి అక్కడ చూసుకుంటే మరి 5వ వచనం నుంచి చూస్తే పేతురు చెరసాల్లో ఉంచబడెను. పేతుర్ని చెరసాల్లో ఉంచబడెను. సంఘము అయితే అతని కొరకు ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఆసక్తితో దేవునికి ప్రార్థన చేస్తుందట సంఘం. అంటే మన జీవితంలో మరి మన సంఘంలో మనం పాస్టర్ గారికి ఏదైనా సమస్య వస్తే సంఘం అంతా కూడి ప్రార్థన చేయాలి. ఎవరికైనా మన సంఘంలో ఎవరికైనా ఇబ్బందులు వస్తే సంఘం అంతా కూడి ప్రార్థన చేస్తే మన సంఖ్యలు అనేవి ఊడిపోతాయి. ఎలా ఊడిపోతాయి, మరి ఎలా దేవుడు ఎలా చేస్తాడు కార్యము మరి చదివి తెలుసుకుందాం. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి వేళ పేతురు 2 సంకెళ్ళతో బంధింపబడి 2 సైనికులు మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపులు ఎదుట చెరసాలలో కాచుకొని చుండిరి. ఇది అంటే చెరసాల్లో ఉన్న మరి సైనికులు కూడా నిద్రిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి పేతురు కూడా నిద్రపోతూ ఉన్నాడు. అంటే చెరసాల్లో ఉన్నాడు కానీ వాళ్ళు కూడా నిద్రిస్తూ ఉన్నారు. అంటే సైనికులు నిద్రపోవట్లేరు కానీ పేతురు మాత్రం నిద్రిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇదిగో ప్రభు దూత అతని దగ్గరికి నిలిచాను. అతడు ఆ గదిలోకి వెళ్ళగానే ప్రవేశించగా దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్ము అని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఒక మనిషి తట్టినట్టుగా దేవదూత వచ్చి పేతుర్ని తట్టి, నువ్వు లేచి నీ బట్టలు వేసుకో, నువ్వు త్వరగా నీ చెప్పులు వేసుకో, నువ్వు బయలుదేరదామని దేవదూత వచ్చి అతన్ని తట్టి లేపింది పేతుర్ని. అప్పుడు తనకున్న సంఖ్యలు, చేతుకున్న సంఖ్యలు తెగిపోయాయి, అంటే ఊడిపోయినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే అతడు వెలుపలికి వచ్చి దూతలు వెంబడి వెళ్ళి దూతల వలె జరిగిన నిజముగా జరిగిన అని గ్రహింపగా తనకు దర్శనం కలిగనని తలంచెను. ఇది నిజం కాదేమో అని తను దర్శనం, అంటే కలకంటూ ప్రార్థన, అంటే కలగంటూ ఉన్నాడు. దర్శనం ఇది నిజం కాదేమో, దూతలు రావడం ఏంది, నన్ను తీసుకెళ్ళడం ఏందని తను నమ్మలేక ఉన్నాడు. అంటే అపనమ్మకంలో ఉన్నాడు. తర్వాత
చూస్తే మొదటి కావలి రెండవ కావలి పట్టణము పోవు ఇనుప గౌని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా ఇదే వారికి తెరుచుకునేది. వారు బయలుదేరి ఒక వీధి దాటి వెంబడి దూత అతనికి విడిపించిపోయేది. అంటే ఒక గౌని అంటే ఒక గల్లీ దాకా అతనికి కావలి ఉండి పేతురుని దూతలు వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దూతలు దేవదూతలు ఒక మనిషితో మనిషి ఎలా అయితే వస్తారో అలా దేవదూత కూడా మరి పేతురికి కావలిగా ఉండి ఒక గౌని దాకా దాటి వెంటనే దూత అతన్ని విడిచిపోయెను. గౌని దాటి వెంటనే విడిచి ఆ దేవదూతలు వెళ్ళిపోయారు. అంటే దేవుడికి స్తోత్రం కలుగునుగాక, మహిమ కలుగునుగాక. దేవుడు పేతురు జీవితంలో ఇంతటి కార్యాన్ని జరిపించాడు. అంటే ఫస్ట్ ఆ చెరసాల నుంచి బయటపడతాను అనుకోలేదు. దేవదూత వచ్చింది. దేవదూత వచ్చిన తర్వాత ఆ సైనికులు నిద్రలోకి జారిపోయారు. అప్పటికి నువ్వు నీ బట్టలు వేసుకొని, వస్త్రంను వేసుకొని, చెప్పులు వేసుకొని బయటకు రాని ఒక మనిషిని తీసుకెళ్ళి అతన్ని ఆఖరికి బయటకు విడిపించాయి. అంటే దేవుడు తన జీవితంలో గొప్ప కార్యం జరిపించాడు. అంటే మన జీవితంలో కూడా దేవుడు మరి సంఖ్యలను కూడా తీసేస్తాడు. అంటే కష్టాలనే సమస్యలు ఇబ్బందులను కూడా దేవుడు అలా విడుదల దయచేస్తాడు. ఇప్పుడు పేతురు జీవితంలో ఎలా జరిగిందో మన జీవితంలో కూడా అలా జరుగుతుందని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ వాక్యం ద్వారా మనకు మాట్లాడుతూ ఉంది. పేతురు నాకు తెలివి వచ్చిన తర్వాత అంటే తేలికలకు వచ్చింది. అంటే నిద్ర మబ్బులో ఉన్నా నేను అని అనుకుంటూ ఉన్నాడు. తేలిక వచ్చిన తర్వాత ప్రభువ తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలను నాకు చెయ్యిని ఉద్దేశించెను. వాటినన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అంటే దేవుడు నన్ను రాజు దగ్గర నుంచి, సైనికుల దగ్గర నుంచి, ప్రజల నుంచి నన్ను తప్పించి కాపాడిండు అని అప్పుడు తేలికలకు వచ్చినట్టే అప్పటి నుంచి నిద్ర మబ్బులో ఉన్నవాడు మబ్బు అనేది విడిపోయి ఉంది. అంటే మెలికి వచ్చింది. ఆ రకంగా దేవుడు అప్పుడు పేతురు నమ్మాడు. ఆ రకంగా చూసుకుంటే ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అనే మరో పేరు గల యోహాను తల్లైన మరియా ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థించుచుండిరి. అప్పటికి సంఘమంతా కూడి మార్కనే ఒక యోహాను తల్లి అనే ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో పేతురు గురించి ప్రార్థిస్తూ ఉన్నారట. అప్పుడు ఏం జరిగిందంటే అతడు తలవాటికి తలుపు తట్టుచుండగా రోదోను అను ఒక చిన్నది ఆలోచించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గరనే నిలిచిచుండెను అని తెలిపాను. రోదోను అనే ఒక చిన్నది అంటే ఆమె తన ఇంటికి వెళ్ళింది. యోహాను అంటే మార్కు అనే పేరు యోహాను తల్లైన ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ తలుపు కొట్టిన తర్వాత రోదాను అనే ఒక చిన్నపిల్ల విని పేతురు స్వరం విన్నది. సంతోషించి లోపలికి వెళ్ళి మరి పేతురు వచ్చాడని చెప్పింది. చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే ఆమె పేరు అందుకు వారు నీవు పిచ్చిదానివి అనిరి. నువ్వు చిన్నపిల్లవు, నువ్వు పిచ్చిదానివి, నువ్వేం మాట్లాడుతున్నావు అని ఆ చిన్నపిల్లని బెదిరిస్తూ ఉన్నారు. నీకేం తెలీదు, నువ్వు చిన్నపిల్లదానివి, నువ్వేం చెప్తున్నావు అని ఆ చిన్నపిల్ల మాట వినలేదు. అయితే తాను చెప్పినది నిజమే అని ఆమె
దృఢముగా చెప్పినప్పుడు వారు అతన్ని దూత అనిరి. నువ్వు చూసింది దూతని కావచ్చని వాళ్ళలో వాళ్ళు సందేహించుకున్నారు. ఈయన పేతురు కాదు, పేతురు దూతనేమో అని సందేహించుకుంటూ ఉన్నారు, నమ్మలేరు. నేను చెప్పింది నిజమే అని దృఢంగా చెప్తున్నా కానీ ఆ చిన్నపిల్ల మరి రోదోను చెప్పినా కానీ వినలేరు. విననప్పుడు పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. అంటే తలుపు తడుతూ ఉన్నప్పుడు వాళ్ళు తలుపు తీసినప్పుడు పేతురుని చూసి విభ్రాంతి పోయి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. విభ్రాంతి అంటే ఆశ్చర్యపడి అవును పేతురు వచ్చాడని అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు. అంటే దేవుడు పేతురుని చెరసాల నుంచి విడిపించాడు. ఫస్ట్ పేతురుని బంధించినప్పుడు సంఘం అతని గురించి ప్రార్థించింది. అంటే అతను సమస్యలో ఉన్నాడు కాబట్టి అతని గురించి ప్రార్థించారు. అప్పుడు దేవుడు అతని సంఘము ప్రార్థన విన్నది. అంటే ఎవరి ప్రార్థన విన్నది? సంఘం ప్రార్థన విన్నది. కాబట్టి సంఘం కూడి ప్రార్థించినప్పుడు దేవుడు దేవదూతని పంపి అతన్ని విడిపించింది. అంటే ఫస్ట్ సంఖ్యల నుంచి విడుదల చేసి దేవదూత అతన్ని బయటకు తీసుకొచ్చి ఆఖరికి సంఘంలోకి తీసుకొచ్చింది. దేవుడికి మహిమ కలుగునుగాక. అదేవిధంగా మన జీవితంలో ఏ సమస్య వచ్చినా కానీ సంఘం మన కొరకు ప్రార్థన చేయాలి, సంఘం గురించి మనం కూడా ప్రార్థించాలి అని దేవుడు ఈరోజు మనకు నేర్పించాడు. అంటే మన జీవితంలో ఏ సమస్య ఉన్నా సంఘం గురించి మనం ప్రార్థన చేయాలి. మన గురించి సంఘం ప్రార్థిస్తేనే దేవుడు మన ప్రార్థన వింటాడు. అందుకనే మనం కూడా సంఘం గురించి ప్రార్థిద్దాం. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం నైనా పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతమైన దేవా ప్రభువ, మరి గాడ్స్ విజన్ ఛానల్లో ప్రభా, మరి ప్రతి ఒక్క సంఘంలో మరి ఎవరైతే ఆ సంఘంలో ఉన్నారో ప్రభా, మరి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళ జీవితంలో ప్రభా, మరి ఏవైతే సంఖ్యలు ఉన్నాయో, ఏవైతే కట్లు ఉన్నాయో, ఇప్పుడు పేతురు జీవితంలో మరి బంధింపబడ్డాడో విడుదలైనట్టు వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్క సంఖ్యలు తెగిపోవాలి ప్రభువా. మరి అదేవిధంగా ప్రతి ఒక్క కట్లు తెగిపోవాలి ప్రభువా, ఇబ్బందులన్నీ తెగిపోవాలి ప్రభువా. నాయన ప్రభువా, ఎవరైతే మరి బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే రోగంతో ఉన్నారో ప్రభువా, వాళ్ళు స్వస్థపడాలి ప్రభువా. అదేవిధంగా ప్రభువా, ఎవరికైతే ఉద్యోగం లేదో వాళ్ళు ఉద్యోగం, మంచి జాబ్ దొరకాలి ప్రభువా. అదేవిధంగా ఎవరైతే అప్పులు కట్టుకోలేరో వాళ్ళు అప్పులు కట్టుకుంటే సహాయం చేయి తండ్రి. ఎవరైతే వ్యాపారంలో వెనుకబడ్డారో వాళ్ళ వ్యాపారాలన్నీ మంచిగా జరిగేటట్టు సహాయం చేయి తండ్రి. మరి విజయాన్ని కలిగించే ప్రభువా. మరి అదేవిధంగా ప్రభువా, ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసేటట్టు సహాయం చేయి తండ్రి. వాళ్ళ బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని అడుగుతున్నాను ప్రభువా. మరి అదేవిధంగా ప్రభువా, మా కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. మరి అదేవిధంగా ప్రభువా, మరి వాళ్ళ కుటుంబాల్లో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, అక్కర్లు ఉన్నాయో తీర్చండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే మరి అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరినీ స్వస్థపరచండి. అదేవిధంగా ప్రభువా, వాళ్ళు ఆర్థికంగా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు తీర్చండి ప్రభువా. మరి ఎవరైతే అప్పులతో ఉన్నారో అప్పులు కట్టుకునే సహాయాన్ని దయచేతండి. ఎవరైతే వ్యాపారంలో ఉన్నారో వ్యాపారంలో మరి సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డ ప్రభువా, మరి ఎవరైతే మారుమనసు పొందలేదో వాళ్ళందరూ మారుమనసు పొందేటట్టు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడుగు బతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.